పర్లేదు కన్నయ్య, ఇవన్నీ చిన్న గాయాలే, ఏం కాదు. అలా అనకు. ఇలాంటి గాయాల్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఉండు, మందు రాస్తాను. వద్దు కన్నయ్య, అవి తగ్గిపోతాయిలే. అలా అనకు. ఇవి నా కోసమైన గాయాలు. వీటికి నేనే మందు రాస్తాను. ఆహా, వద్దు. నువ్వు నా పాదాలు తాకకూడదు. నా ప్రాణాల్ని కాపాడిన పాదాలనే తాకడం తప్పైతే నువ్విచ్చిన ఈ ప్రాణానికి విలువే ఉంటుంది. అది కాదు కన్నయ్య, ప్లీజ్ వద్దు. కొంచెం రాస్తే అయిపోతుంది. ఆగాగు. ఓకే బాయ్. బావ బెడ్ మీద పడుకుంటే ఈ డమ్మీది నేల మీద పడుకుందేంటి? అది డమ్మీది కదా, అందుకే దాని స్థానం నేల మీదే. ఇదే సీన్ ఇలానే అత్తయ్య చూస్తే దీని బాగోతమేంటో అసలు ఇదేంటో అత్తయ్యకి అర్థమవుతుంది. ఎస్, వెంటనే అత్తయ్యకి సీన్ చూపించాలి. అమ్మా గోమతి. అత్తయ్య గారు చెప్పండి. చిన్నోడికి టిఫిన్ ఏం చేస్తున్నావమ్మా? ఇడ్లీనే చేశాను అత్తయ్య గారు. అత్తయ్య, బావ ఇడ్లీ తినొచ్చో లేదో? ఇడ్లీ తింటే ఏమవుతుంది? ఇడ్లీ ఎవరైనా తినొచ్చుగా. అలా గుడ్డిగా మనం చెప్పేస్తే ఎలా గ్రాని? పోనీ డాక్టర్ గారికి ఫోన్ చేసి కనుక్కో గోమతి, ఇడ్లీ పెట్టాలా లేకపోతే జావ్ ఏదైనా ఇవ్వచ్చా అని. అలాగే అత్తయ్య గారు. అత్తయ్య, ఈ మాత్రం దానికి ఎక్కడో ఉన్న డాక్టర్కి ఫోన్ చేయడం ఎందుకు? మన ఇంట్లోనే డాక్టర్ ఉందిగా, ఫిజియోథెరపిస్ట్. అవును కదా, చైత్ర ఉంది కదా. అయితే చైత్రనే వెళ్ళాడు గోమతి. రండి అత్తయ్య, వెళ్ళి అడుగుదాం. ఎందుకులయ్యా, కాసేపు ఆగితే తనే కిందకొస్తుంది కదా. చైత్ర బయటకొచ్చి తను చెప్పిన తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేటప్పటికి బావకి లేట్ అయిపోతుంది కదా. అవునవును, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. పద, వెళ్ళి అడుగుదాం. ఏంటత్తయ్యా? ఏం లేదమ్మా, వాళ్ళు ఇంకా లేవలేదేమో. మీరిలా ఆలోచిస్తే బావకి బ్రేక్ఫాస్ట్ లేట్ అయిపోతుంది. చైత్ర, 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 ఏంటి చైత్ర పలకలేదు? చైత్ర, నానా విరాజ్, నానా విరాజ్.
విరాజ్ విరాజ్ అమ్మా బావ లేచినట్టున్నాడు కదా, పదండి లోపలికి వెళ్దాం అత్తయ్య. ఆ, విరాజ్ చైత్ర ఏంట్రా అక్కడ పడుకుంది? ఆ, అది అమ్మా అమ్మా అది అవును బావా, చైత్ర ఏంటి పరాయిదాల్లా చాపేసుకుని కింద పడుకుంది? చైత్ర చైత్ర ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఇలాంటి పరిస్థితుల్లో నీ పక్కనే ఉండి కనిపెట్టుకొని ఉండాల్సిన చైత్ర ఇలా నేలపైన పడుకోవడం ఏంటి? ఆ, మా అమ్మ పదే పదే అంటున్నట్లు ఈ చైత్ర నిజంగానే చైత్ర కాదా? అందుకే నీకు దూరంగా పడుకుంటుందా బావా? అసలు వచ్చింది చైత్రే కాదు, నా సిక్స్త్ సెన్స్ చెప్తూ ఉంది తను చైత్ర కాదని. తన రూపాన్ని చూసి మీరు చైత్ర అనుకుంటున్నారేమో, తను చైత్ర కాదు. చైత్ర, నువ్వు కింద పడుకోవడం, వాడు సంబంధం లేనట్టు దూరంగా పడుకోవడం ఏంటి? భార్యాభర్తలు జీవితాన్ని షేర్ చేసుకున్నట్లే బెడ్ని షేర్ చేసుకుని పడుకుంటారు. కానీ మీరిలా ఏ సంబంధం లేని వాళ్ళలా ఎవరికి వారు దూరంగా పడుకుంటున్నారు? ఇలా నిన్ను చూస్తుంటే మా అమ్మ అనుమానం నిజమే అనిపిస్తుంది. అడుగుతుంది మిమ్మల్నేరా, మాట్లాడరేంట్రా? మీరిద్దరే ఏంటి ఏదో తప్పు చేసిన వాళ్ళలో అలా ఫేస్ పెట్టారు? అత్తయ్యకి సమాధానం చెప్పండి. యాక్చువల్లీ అది మామ్. కన్నయ్య, నువ్వు ఆగు, నేను చెప్తాను కదా. అత్తయ్య ఏం లేదు, అమ్మవారి దయ వల్ల కన్నయ్య ఆరోగ్యం కుదుటపడింది కదా. ఇక ఎలాంటి సమస్యలు, అనారోగ్యాలు ఇవేవి నా కన్నయ్య దగ్గర కూడా చేరకూడదని ఇలా నేల మీద పడుకుంటానని అమ్మవారికి మొక్కుకున్నాను. మంచిదమ్మా. నిన్ను విరాజ్కి దూరంగా చూసేసరికి నేనేదో అనుకున్నాను. మీరిద్దరూ ఎలాంటి పరిస్థితుల్లోనూ దూరంగా ఉండకూడదు. ఎలాంటి అనర్థాలు, అరిష్టాలు, అపశకునాలు మీ ఇద్దరి మధ్య జరగకూడదంటే నీ మెళ్ళో విరాజ్ చేత మంగళకరంగా
ఆ 3 ముళ్ళు త్వరగా వేయించాలి. ఒక్కసారి నీ మెళ్ళో ఆ మాంగళ్య ధారణ జరిగితే ఇంక ఏ సమస్య ఉండదు. ఆ తాళి బొట్టే విరాజ్కి శ్రీరామ రక్షగా ఉంటుంది. నేను దాన్ని పట్టించాలని అత్తేని తీసుకొస్తే ఇలా అయిందేంటి? ఆ, అమ్మ చైత్ర, ఆ, అసలు మేమెందుకు వచ్చామంటే విరాజ్కి బ్రేక్ఫాస్ట్కి ఏం పెట్టాలా అని అడగడానికి వచ్చాం. బ్రెడ్ మిల్క్ ఇస్తే సరిపోతుంది అత్తయ్య. అలాగా, సరే నేను వెళ్ళి తీసుకొస్తాను. నీకెందుకు అత్తయ్య శ్రమ? నేనున్నాను కదా, నేను తీసుకొస్తాను. సరే పద. విరాట్ చేత మంగళకరంగా ఆ 3 ముళ్ళు త్వరగా వేయించాలి. ఆ తాళిబొట్టే విరాజ్కి శ్రీరామ రక్షగా ఉంటుంది. ఇన్ని రోజులు నిజం బయటపడకుండా బానే తప్పించుకుంది. కానీ ఈరోజు మనం వేసే ప్లాన్తో ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేదు. ఈ ఐడియా మనం దాని మీద ప్రయోగించే బ్రహ్మాస్త్రం. ఈ ప్లాన్తో అది దాని వెనకున్న అందరూ బయటకొస్తారు. దాని గుట్టుని వాళ్లే రట్టు చేస్తారు. పిన్ని, దాన్ని నెత్తిన పెట్టుకున్న వాళ్ళ చేతే ఆ డమ్మీని బయటికి నెట్టించాలి. లేట్ ఎందుకు? పద, ఈ పథకానికి పావులు కదుపుదాం. కన్నయ్య, టాబ్లెట్స్ వేసుకో. పెద్దోడా, చెప్పిన లిస్ట్ అంతా తెప్పించేశావు కదా? నేను చూసుకుంటాలే బామ్మ. ఆనంద్, డెకరేషన్ అది. అమ్మా నేనున్నా కదా, అన్నీ నేను చూసుకుంటా. ఏం లేదురా పెద్దోడా, చిన్నోడికి మనవరాలికి రేపే కదా పెళ్ళి. టైం లేదని మా కంగారు. కంగారు పడకండి బామ్మగారు. ఆనంద్ గారు అనుకున్న టైంకి జరగాల్సిన పనులన్నీ జరిపించేస్తారు. కానీ ఆనంద్ గారు ఒక విషయం మర్చిపోతున్నారు. ఏంటది? చైత్ర విరాజ్కి జరిగే ఈ పెళ్లి శుభకార్యం మీకు నాకు మన చుట్టాలకేనా? అందరికీ తెలియచేయాలని మీకు అనిపించట్లేదా? అందరికీ ఎందుకు? వదినా, ఈ పెళ్లి శుభకార్యం అందరికీ తెలియాలి. ఎందుకంటే చైత్ర తిరిగొచ్చిందని మనకి బయట కొంతమందికి మాత్రమే తెలుసు. మిగిలిన వాళ్ళ దృష్టిలో చైత్ర లేదని అనుకుంటున్నారు. వాళ్ళందరికీ చైత్ర తిరిగి బతికొచ్చిందని తెలియాలి కదా. బయట వాళ్ళకు తెలిస్తే ఎంత, తెలియకపోతే ఎంత? అయినా బయట తను చైత్ర కాదని ఒంటికాల మీద నిలబడి చెప్తూ ఉంటావుగా. ఇప్పుడేంటి చైత్ర గురించి అందరికీ చెప్పాలని కొత్త పాట పాడుతున్నావు? అమ్మా, తను చైత్రే అని నాకు కనువిప్పు కలిగింది. ఆ, ఈ కనువిప్పు ఏదో కనికట్టులాగా అనిపిస్తోందే. అమ్మా, తనని అనుమానించినంత కాలం తిట్టావు. ఇప్పుడు అర్థం చేసుకుని మాట్లాడుతుంటే నన్ను అనుమానిస్తున్నావా? పోన్లేండి అత్తయ్యా, ఇప్పటికైనా నిజం తెలుసుకుంది హంస. మీకు ఆ డమ్మీ గురించి నిజం తెలియాలని పిన్ని ఎత్తుగడ ఇది. ఆనంద్, మనం ఎంతమందికి రేపటి శుభకార్యానికి ఆహ్వానించామో నాకు తెలియదు. కానీ రేపు శుభకార్యం అంగరంగ వైభవంగా జరపాలి.
తెలిసిన వాళ్ళ వరకే రమ్మని చెప్పాను అత్తయ్య. ఆనంద్ గారు, విరాట్ చైత్రలకి అప్పుడు జరిగిన పెళ్లి ఎవ్వరూ చూడలేదు. కనీసం ఇప్పుడు జరగబోతున్న పెళ్ళైనా అందరికీ తెలిసి అందరూ చూస్తే బాగుంటుంది కదా. అవునానంద్, అందుకే నేనొక ఆలోచన చేశాను. ఏంటత్తయ్య అది? విరాట్ చైత్రలకి రేపు వివాహ శుభకార్యం సందర్భంగా ప్రతి పేపర్లో, టీవీలో, మీడియాల్లో అన్నిట్లో వాళ్ళిద్దరి ఫోటోలను వేసి శుభాకాంక్షలు చెప్దాం. పెద్ద యాడ్ ఇద్దాం. మంచి ఐడియా మామ్. ఇలా చేయడం వల్ల మన పరువు ప్రతిష్ఠ కూడా పెరుగుతాయి ఆనంద్ గారు. గొప్ప వాళ్ళ ఇళ్లలో జరిగే శుభకార్యాలు మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ కథనాలే కదా. అలానే రేపు చైత్ర విరాజుల శుభకార్యం టాక్ ఆఫ్ ది టౌన్ అవ్వాలి. అబ్బా, ఎన్ని రోజులకు ఒక మంచి మాట చెప్పావే నువ్వు. మంచి ఆలోచనే అత్తయ్య గారు. ఆనంద్, నువ్వేమంటావురా? అంత మంచి ఆలోచన నేనేమంటానమ్మా? ఎస్ అనే అంటాను. అత్తయ్య, యు సో బ్రిలియంట్. నా బ్రిలియన్స్ ఇప్పుడు కాదు, రేపు ఈ యాడ్ పబ్లిష్ అయిన తర్వాత డమ్మి గుట్టు తెలిసాక మీ అందరికీ అర్థమవుతుంది. మీరు అన్నట్టు యాడ్తో పాటు చిన్న ప్రెస్ మీట్ కూడా పెడదాం. సూపర్ ఐడియా ఆనంద్. రేపెక్కడ చూసినా విరాట్ చైత్రల గురించే మాట్లాడుకుంటారు. మొత్తానికి పనికొచ్చే ఐడియాలనే ఉంది ఇది. విరాజ్, నీకు ఓకే కదా? వద్దన్నయ్య. ఎందుకు వద్దంటున్నావు విరాజ్? నాకు ఇలాంటి ప్రచారాలు, ఆర్భాటాలు అవసరం లేదు. అవసరం లేదంటే ఎలా నాన్న? చైత్ర తిరిగొచ్చిందని బయట చాలా మందికి తెలీదు. ఇలాగైనా తెలుస్తుంది కదా. నిన్ను అభిమానించే ఫ్యాన్స్కి మంచి వార్తే కదా. ఒరే, ఏదో పిచ్చి రాతలు ప్రచారాలు చేస్తే వద్దనొచ్చురా చిన్నోడా. శుభకార్యం అందరికీ తెలుస్తూ ఉంటే వద్దంటావేంటి నాన్నా? నా జీవితం ఎలా ఉందో నాకు, నా వాళ్ళకి తెలిస్తే చాలు. అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. అది కాదు విరాజ్. ప్లీజ్ అత్తయ్య, ప్లీజ్. ఇది నా పర్సనల్ లైఫ్. మన వాళ్ళ మధ్యన ఉంటేనే బాగుంటుంది. మా పర్సనల్ లైఫ్ని పబ్లిక్ చేయకండి. నాకు అస్సలు ఇష్టం ఉండదు. అనయ్య ప్లీజ్, నాకు సంబంధించి ఎలాంటి యాడ్ కానీ, ఫోటో కానీ, న్యూస్ కానీ బయటికి వెళ్ళకూడదు. సరేరా, నీ ఇష్టం. హంస, వాడికిష్టం లేకుండా ఎలాంటి యాడ్స్ ఏమీ ఇవ్వొద్దు. బావా, నీ రాక్ బ్యాండ్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు? వాళ్ళకైనా సోషల్ మీడియాలో ఏదో ఒక అప్డేట్ ఇద్దాం. లయా, నో. నా ఫ్యాన్స్కి నా నుంచి పాటలే కావాలి. నా పర్సనల్ లైఫ్తో వాళ్ళకేం పని? ప్లీజ్, ఎలాంటి అప్డేట్ వద్దు. వసేవ్, వాడికి ఇష్టం లేని పని నువ్వు చెయ్యవు కదే. మరేంటే వాడికి ఇష్టం లేదంటున్నా మళ్ళీ ఏదో సోషల్ మీడియా అంటున్నావు? కన్నయ్య, నొప్పిగా ఉందా?
ఈ టాపిక్ వలన అనవసరంగా వాడు ఇబ్బంది పడుంటాడు. చైత్ర, విరాజ్ని తీసుకెళ్ళు, వాడికి రెస్ట్ అవసరం. రా కన్నయ్య. జాగ్రత్త. ఒరే ఆనంద్, వాడిష్ట ప్రకారమే చేద్దాంరా. అలాగేనమ్మా.